బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. వచ్చే 12 గంటల్లో మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గత 6 గంటల్లో 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయుగుండం బలహీనపడింది. ఒడిశాలోని పుల్బానీకి దక్షిణ నైరుతి దిశలో దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశా అంతర్భాగం మీదుగా ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. వాయుగుండం బలహీనపడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 12 గంటల్లో మరింత బలహీన పడబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి తిరిగి అది గోపాల్పూర్ వద్ద అయితే తీరం దాటినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం మరో 2 రోజుల పాటు అయితే ఉండే అవకాశాలు ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికీ పరిస్థితి. మరోవైపు ఒడిశాలో తీరం దాటిన నేపథ్యంలో ఒడిశాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఏదైతే ఒరిస్సాలో నుంచి ఉన్నటువంటి ఆ వర్షాల నేపథ్యంలో వరద నీరంతా కూడా ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నదులన్నీ కూడా ఒడిశా నుంచి పారుతున్న నేపథ్యంలో నాగావళి వంశధారులకు అయితే వరద ముప్పు ఉందని చెప్పి అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా తరలించడం జరుగుతుంది. అయితే దీని ప్రభావం ఏదైతే వాయుగుండం అంటే తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటన జారీ చేశారు. ఒడిశాలోని పుల్బానీకి దక్షిణ నైరుతి దిశగా దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఒడిశాలో అయితే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 12 గంటల్లో కూడా ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఏపీకి అయితే ఆ వర్షాల తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా కలెక్టర్లతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. అప్పుడే సముద్రంలో ఇంకా అల్లకల్లోలంగా ఉండే నేపథ్యంలో మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దంటూ కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు అయితే నిషేధాజ్ఞలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే వచ్చే 2 రోజుల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.